గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఇవ్వబడిన క్వశ్చన్స్ అనేవి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇవి ఐఐటి మోడల్ క్వశ్చన్స్ కూడా మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఈ ఐఐటి క్వశ్చన్స్ అనేవి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ మోడల్స్ కింద చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసెస్ అన్నీ కూడా లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసెస్ అన్నీ కూడా పొందవచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. ఇది ఒక ఫార్ములా అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఇంటూ అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనమాట. అంటే ఏబిలు 2 పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది హెచ్, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అనేది ఎల్. ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈ నెంబర్స్ 2 తీసుకున్నాం కదా, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే, ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1 దెన్ ద 2 నెంబర్స్ ఆర్ కాల్డ్ అని అన్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నట్టయితే ఏ కామా బి 2 నెంబర్స్ తీసుకుని వాటి హెచ్సిఎఫ్ అనేది మనకి 1 వచ్చిందండి. అప్పుడు ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ ఏమవ్వాలంటే కోప్రైమ్స్ అవ్వాలి. అంటే కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఈ రెండిటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అయినట్టయితే ఖచ్చితంగా ఆ 2 కూడా కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు అంటే కోప్రైమ్స్ అంటే ఆ 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. 2 కాంజుగేటివ్ నెంబర్స్ తీసుకోండి. ఏవైనా 2 కాంజుగేటివ్ నెంబర్స్ అంటే 2 వరుస సంఖ్యలు అనమాట. ఆ 2 వరుస సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఖచ్చితంగా మనకు 1 వస్తుంది. అంటే అప్పుడు ఈ 2 నెంబర్స్ని ఏమంటాము? కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే లేకపోతే ఒక 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి, 3, 7. వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అప్పుడు ఈ 3 అనేది ప్రైమ్ నెంబరే, ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబరే. అప్పుడు ఈ 2 నెంబర్స్కి కూడా మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే 1 వచ్చింది. అప్పుడు ఈ 2 నెంబర్స్ని కూడా కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూడండి, 10, 11. చూడండి, 11 అనేది ప్రైమ్ నెంబరు, 10 అనేది ఈవెన్ నెంబరు, కాంపోజిట్ నెంబరు. ఇక్కడ 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు, కానీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే 1 రావడం జరుగుతుంది. అప్పుడు ఈ 2 నెంబర్స్ని ఏమని పిలుస్తామంటే కో ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. అంటే 2 నెంబర్స్ తీసుకొని ఆ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 1 అయ్యిందంటే ఖచ్చితంగా ఆ 2 నెంబర్లు ఏమని పిలుస్తామంటే కో ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తారు. ఓకే, ఈ విధంగా మనము ఆ కో ప్రైమ్ నెంబర్స్లో 2 కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, ఒకటి ప్రైమ్ నెంబరు, ఒకటి కాంపోజిట్ నెంబర్ కూడా కావచ్చు. ఓకేనా? ఈ విషయాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 93/1500 విల్ బి అన్నాడు. అంటే ఇది p/q ఫామ్లో ఉంది, మనకి క్లియర్గా కనిపిస్తుంది p/q ఫామ్లో ఉందనేసి. అంటే p/q ఫామ్లో ఉంటే మనకి రేషనల్ నెంబర్స్ అంటారు. p/q ఫామ్లో లేకపోతే మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిస్తే మనకి ఏర్పడేది రియల్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ p/q ఫామ్లో మనకి ఈ 93 ఇది p/q ఫామ్లో ఉంది, అంటే రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఈ రేషనల్ నెంబర్లో మనకి టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్ అనేది 2 రకాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదవుతుంది అనేది మనం చెక్ చేయాలంటే దీన్ని ఏ విధంగా రాస్తాం? 93/1500 అని రాస్తాం. రాసిన తర్వాత ఇది 3 టేబుల్లో పోతుంది. 3 3s 3 1s 3 500s, అంటే దట్ ఈక్వల్ టు 31/500 రావడం జరిగింది. ఇప్పుడు ఈ 500ని ఒక 2తోని, ఈ 31ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదనమాట. అంటే 31 2s 62/500 2s 1000. 31/500ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది
వాల్యూ అనే ఫ్రాక్షన్ వాల్యూ అనేది మారదు అనమాట. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 62/1000 అంటే 0.062 అనమాట. అంటే 0.062 అంటే ఈ డెసిమల్స్ ఎండ్ అయింది అంటే ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అంటే ఇవ్వబడినటువంటి రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంది, ఇది p/q ఫామ్లో ఉంది. ఆ రేషనల్ నెంబర్ టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా అని తేల్చాలంటే ఈ విధంగా చేసినట్టయితే మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అని రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్టయితే మనకి √3 ఈజ్ ఏ నేచురల్ నెంబర్, బి నాట్ ఏ రియల్ నెంబర్, సి ఏ రేషనల్ నెంబర్, డి అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు. అసలు √3 వాల్యూ అనేది మనకి ఏ విధంగా వస్తుంది? √3 వాల్యూ 1.732 ఎక్సెట్రా సో ఆన్. అంటే ఇక్కడ మనకి డెసిమల్ తర్వాత ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఈ డిజిట్స్ అనేవి ఎండ్ కావడం లేదు, ఈ డెసిమల్ పాయింట్ అనేది ఎండ్ కావడం లేదు, కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అంటాం మనం దీన్ని. మరి ఈ డిజిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయా డెసిమల్ పాయింట్ తర్వాత? కాబట్టి రిపీట్ కూడా కావడం లేదు, అంటే నాన్ రిపీటింగ్ డెసిమల్ అన్నమాట. అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తాము? ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అని పిలుస్తాం అన్నమాట. అంటే √3 ఈజ్ బిలాంగ్స్ టు క్యూ డాష్, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ పరిశీలించినట్టయితే ద HCF ఆఫ్ 52 and 130 ఈజ్ 52, 130, 26, 13 and 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి? ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉంటుందో ఆ దాన్ని 130ని ఈ 52తో భాగించాలి, డివైడ్ చేయాలి. 52 2s 104. ఇంకా రిమైండర్ 130 నుంచి 104 పోతే 26 ఉంటుంది. ఈ 26ని డివైజర్గా చేసుకొని ఈ 52ని డివిడెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 26 2s 52 రావడం జరిగింది. అంటే రిమైండర్ 0 వచ్చిన సందర్భంలో డివైజర్ ఏముంది? 26 ఉంది. ఆ 26 మనకి HCF అవుతుంది. అంటే HCF 26 ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 6th క్వశ్చన్ గమనించినట్టయితే ఫర్ ఎవ్రీ ఇంటీజర్ క్యూ ఎవ్రీ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అని అన్నాడు. ఇంటీజరు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, క్యూ ఈక్వల్ టు 1, 2, 3 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఖచ్చితంగా 1, 2, 3లే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 1 + 1 అంటే 2, 1 ఇక్కడ క్యూ ప్లేస్లో 2 వేసాం అనుకోండి, 2 + 1 అంటే 3, క్యూ ప్లేస్లో 3 వేసాం అనుకోండి, 3 + 1 అంటే 4 ఇలా రావడం జరుగుతుంది. కానీ ఇందులో 2Qలో వేసాం అనుకోండి, 2 × Q అంటే 1 వేసాం అనుకోండి క్యూ వాల్యూ, అప్పుడు ఏమవుతుంది? 2 1 2, 2 2 4. క్యూ ప్లేస్లో మనము ఈ 1 2 3లు వేస్తున్నాం అనమాట ఇందులో, అప్పుడు ఏమవుతుంది? 2 3 6 అంటే 2 4 6 8 ఇలా రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటివి? 2తో డివిజిబుల్ అవుతాయి, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అంటే క్యూ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయినట్టయితే అప్పుడు ఈవెన్ ఇంటీజర్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుంది? 2Q ఫామ్లో ఉంటుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఇది యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం థియరంకి సంబంధించిన క్వశ్చన్. ఇది ఇక్కడ చూడండి, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా స్టేట్ దట్ ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అండ్ బి, ఏబిలు రెండు పాజిటివ్ ఇంటీజర్స్, దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు BQ + R. ఇది వేర్ ఆర్ మస్ట్ సాటిస్ఫై. ఆర్ అనేది రిమైండర్ అన్నమాట. ఈ రిమైండర్ ఏ విధంగా ఉంటుందంటే మనము కండిషన్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ అనే దానిని, ఏ అనే పాజిటివ్ ఇంటీజర్ని బి అనే పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే వచ్చే కోషియంట్ అనేది క్యూ కోషియంట్.
అప్పుడు రిమైండర్ ఏమవుతుంది, ఆర్ అనేది రిమైండర్. ఆర్ మీన్స్ రిమైండర్, క్యూ ఫర్ కోషియంట్. ఇప్పుడు ఇక్కడ ఏ రావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ బీక్యూని మల్టిప్లై చేసి రిమైండర్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు ఈ మధ్యలో ఉన్న ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, బీక్యూ ప్లస్ ఆర్ అవుతుంది. మరి ఈ రిమైండర్ అనేది 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. అలా ఎంతవరకు రావచ్చు అంటే బి కన్నా చిన్నది ఏదైనా రావచ్చు. బితో డివిజన్ చేస్తున్నాం కాబట్టి బి మాత్రం రిమైండర్ రాదు. 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఎక్సెట్రా సో ఆన్ b-1 వరకు రావచ్చు. అంటే రిమైండర్ మస్ట్ సాటిస్ఫై అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఏ అనే ఆప్షన్లో మనకి ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, 1 రాదు, బి రాదు. 1కి బికి మధ్యలో ఉన్నవి వస్తాయి. అంటే 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, ఎక్సెట్రా సో ఆన్ b-1 వరకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడేంటి, 0 రాదు. 0 తర్వాత ఉన్న నెంబర్ 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, ఎక్సెట్రా సో ఆన్. బి కూడా వస్తుంది, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి బి కూడా వస్తుంది. మరి ఇక్కడ చూడండి, 0 వస్తుంది కానీ బి రాదు. బికి ముందు b-1 వస్తుంది, అంటే 0 కూడా రావడం జరుగుతుంది. 0, 1, 2, 3 అంటే రిమైండర్ గురించి చెప్తున్నాడు అనమాట. ఎక్సెట్రా సో ఆన్. బి మాత్రం రాదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి బి వస్తుంది, కానీ లెస్ దాన్ మాత్రం ఇచ్చాడు కాబట్టి బి కన్నా చిన్నవి ఉంటాయి అన్నమాట. అంటే b-1 వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉండదు, బి ఉండదు. 0కి బికి మధ్యలో ఉన్నవి ఆర్ వాల్యూ రావడం జరుగుతుంది. అంటే 1, 2, 3 ఎక్సెట్రా సో ఆన్ b-1 వరకు రావడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ బి అనేది డివైజర్, బి అనేది రిమైండర్ రాదు. బి కన్నా చిన్నవి రావడం జరుగుతుంది. 0 నుంచి బి కన్నా చిన్నవి b-1 వరకు రావడం జరుగుతుంది రిమైండరు. ఇక్కడ వచ్చినటువంటి రిమైండరు 0 నుంచి b-1 వరకు ఎక్కడుంది, మనకి సి ఆప్షన్లో ఉంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అవుతుంది అన్నమాట. ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.